ఒక నీలం పెట్టుకోండి మీరు, బాగుంటుంది. ఓకే. శుభం. హలో హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? నా పేరు వనజ. హ్యాపీ తొలి ఏకాదశి అండి వనజ గారు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా అండి. పూజ చేసుకున్నారా మరి? అవునండి. ఓకే ఓకే. మరి సో చెప్పండి, ఎవరి గురించి మా తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి అండి. మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 28 మార్చ్ 1996. 28/3/96. ఓకేనండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 11:47. చైత్ర శుద్ధ నవమి. చైత్ర శుద్ధ నవమి మధ్యాహ్నం 11:47కి. అవునండి. ఓకేనండి. బాబు పేరేంటి? ఎక్కడ పుట్టాడండి బాబు? ఏ ఊర్లో? బాబు విజయవాడలో పుట్టాడు. బాబు పేరు దుర్గా సంతోష్. ఓకేనండి. దుర్గా సంతోష్ గురించి ఇప్పుడు మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అది గురువు గారిని అడిగి తెలుసుకోండి. ఓకేనా? తప్పకుండా అండి. జయ శ్రీమన్నారాయణ. హలో. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. బాగున్నారా? బాబు వివాహం గురించి అడగటానికి చేశానండి. ఓకే. పునర్వస నక్షత్రం 3వ పాదం అమ్మా. మిథున రాశి. అవునండి. మిథున రాశి, మిథున లగ్నం. బాగా దెబ్బతిన్నాయి కదమ్మా వివాహ స్థానాలు బాబుకి. ఎక్కువ నీలం కలర్ ఎక్కువ ఇష్టం ఉంటది. నీలము, నలుపు ఇలాంటి కలర్లు ఎక్కువ ఇష్టం ఉంటాయి. అంటే బాగా దెబ్బతిన్నది. పతి పత్ని దోషం అది బలంగా ఏర్పడింది. దానివల్ల దీనికి సంబంధించి వేరే రెక్టిఫికేషన్స్ ఉన్నాయి. మీరు ఎక్కడుంటారు? విజయవాడలోనే ఉంటారా? హైదరాబాద్ లో ఉంటాం. హైదరాబాద్ ఎక్కడుంటారమ్మా? నాగోల్లో ఉంటాం. పర్సనల్ గా నన్ను కాంటాక్ట్ చేయండి అమ్మా. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబరు, పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి. ఈ కొన్ని వేరే దోషాలు బాగా ఎక్కువ ఉన్నాయి. దీనికి కరెక్ట్ రెక్టిఫికేషన్ చేసుకుంటేనే మ్యారేజ్ అవుతుంది. లేకపోతే మళ్ళీ మ్యారేజ్ అయ్యాక కూడా ప్రాబ్లం అవుతుంది ఇది. అదే నాకు ఒకసారి పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి, చెప్తాను. ఈ లోపల అంటే కనుక మీరు చేయాల్సిన దానం ఏంటంటే కందులు ఒకటి దానం ఇవ్వండి. కొద్దిగా కందులు దానం ఇస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తర్వాత నాకు పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి. మర్చిపోద్దు, మీరే లాస్ అవుతారు మర్చిపోతే. ఓకేనమ్మా? ఈ ఇయర్ అవుతుందంటారా? అదే అమ్మా, అది రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళా కూడా ప్రాబ్లం అయ్యి అది డైవర్స్కి వెళ్తుంది. పతి పత్ని దోషం బలంగా ఉంది, అందుకనే ఫోన్ చేయమన్నా మిమ్మల్ని. ఓకేనా? అవ్వడం మ్యాటర్ కాదు, అయ్యాక కూడా కలిసి ఉండాలి, కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి, మళ్ళీ ప్రాబ్లం కాకూడదు. అది మెయిన్ టాస్క్. అది దాని గురించి. అవ్వడం మ్యాటర్ కాదు, అవ్వడం ఎలా అయినా అయిపోతుంది. అయ్యాక మళ్ళీ ప్రాబ్లం రాకూడదు. అది ఓకేనమ్మా? శుభం. ఓకేనండి. గురుగారు చెప్పండి, శుక్ర మహాదశలో ఉన్న వాడికి అంతా కలిసి వస్తుందని అంటున్నారు. శుక్ర మహాదశ గురించి చెప్పండి. అదే శుక్ర మహాదశ అందరికీ కలిసి రాదండి. అది జాతకాన్ని బట్టి ఒకవేళ అనుకూలంగా ఉంటే కలిసి వస్తుంది. ఒకవేళ శుక్రుడు అనుకూలంగా ఉన్న పాపగ్రహాలతో పాటు జన్మజాతకంలో ఉంటే కనుక యోగభంగం అవుతుంది. అట్లాంటి సందర్భాల్లో కలిసి రాకపోవడం, అన్ని మంచి దశలే నడుస్తున్నాయి కదా, జన్మలగ్నంతో కోణస్థానమే కదా, శుక్రుడు కలిసి రావట్లేదంటే మెయిన్ ఇలా జాతకాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. పర్సన్ టు పర్సన్. శుక్రుడు ఒకవేళ ఫేవరబుల్ ఉంటే కనుక ఫేవరబుల్ అయింది 1, 5, 9లో కానీ 4, 7, 10లో కానీ ఉంటే కనుక అద్భుతంగా యోగిస్తాడు, మంచి శుభకరమైన ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ దశలు అనుకూలంగా లేకపోతే కనుక నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకని సుఖ సంతోషాలు చెడగొడతాడు. శుభుడిగా ఉంటే సుఖ సంతోషాలు ఇంప్రూవ్ చేస్తాడు, పాపిగా ఉంటే సుఖ సంతోషాలు చెడగొడతాడు అనమాట. దాన్ని బట్టి మనం ఆలోచించి ఫలితాలని నిర్ధారించాలన్నమాట. 1కి 10 సార్లు అంటే ఏది ఉంటే అది చెప్తామండి. కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే మనం సరైన టీంలో సరైన బెనిఫిట్ పొందగలుగుతాం. గురుగారు మరొక కాలర్ ఉన్నారు. హలో.